అంటే ఎండలతో అల్లాడిపోతున్నటువంటి ప్రజలకు కొంత ఈ వర్షాలు సడన్గా కురిసినటువంటి వర్షాలు కొంత చల్లబరిచినప్పటికీ కూడా, కొంత చల్లదనాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలతో సమ్మర్ టైంలో మనందరికీ తెలిసిందే కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్. అయితే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకడం వల్ల ఈ వర్షాలు పడ్డాయంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ కానీ, నానక్రామ్గూడ కానీ, లేదంటే గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట వరకు కూడా ఈ భారీ వర్షం పడుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. మనోజ్, పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ అటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత ఒక మోస్తరు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ వర్షం మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు కొంత వీకెండ్ అవడంతో చాలా వరకు అంత రష్ లేకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలతో, ఇంత అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్తో నగర ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వెరీ అన్ప్రిపేర్డ్ కండిషన్లో ఉన్నారు. చాలామంది అంబ్రెలాస్ కానీ, రెయిన్ కోట్స్ కానీ క్యారీ చేయలేదు. ఈ మధ్య 2-3 రోజుల నుంచి కొద్దిగా క్లౌడీగా ఉంటుంది. చిన్న చిన్న వర్షాలు పడిపోతున్నాయి కానీ ఇంత పెద్ద వర్షం పడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికే రోడ్ల మీద నీరు పారుతుంది. యూ కెన్ సీ హియర్. నా వెనక మీరు చూడొచ్చు, ఇప్పటికే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకొద్దిసేపు, మరొక అరగంట సేపు కనుక వర్షం పడితే మీరు చెప్పినట్లుగా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా అంటే వీకెండ్తో సంబంధం లేకుండా లైక్ ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఈ ప్రాంతాలు, దాంతోపాటు ఇటు హైటెక్ సిటీ, అలాగే బంజారా హిల్స్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ వర్షాలు మరొక 2 రోజులు లేదా 3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది ఈ వర్షాల ప్రభావం అంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది.